కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తేనే పౌర సమాజం అభివృద్ధి చెందుతుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసలపూడి రమణరాజు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కాకినాడ స్కూల్ పిల్లల ఆటో యూనియన్ వివేకాభ్యుదయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఎర్రజెండా ఎగురవేసి అభాగ్యులకు సామాజిక సేవలు నిర్వహించారు. బీచ్ రోడ్ రాజు గృహకాల్పులో పక్షవాతానికి గురైన సీనియర్ పెయింటర్ కార్మికుడు బంగారు ప్రసాద్కు వాకింగ్ స్టాండ్, బియ్యం, కిరాణా, నగదు అందించి అక్కడ పలు కార్మిక కుటుంబాలకు స్వీట్స్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సమితి అధ్యక్షుడు పెంకె యోగరాజు, కొత్త పైడిరెడ్డి, దాకేల ధనలక్ష్మి, సతీష్, పొన్నగంటి రామారావు పాల్గొన్నారు. ఈ కార్మికులు మరి ఎవరైతే ఉన్నారో వారికి మేడే రోజున కలిసి శుభాకాంక్షలు చెప్పడం కానీ, అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి వారికి చేయూత ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఉత్తమం. ఈ రోజున వివేక అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో రాజీవ్ గల్ప దుమ్ములపేట ఏరియాలో మరి బంగారు ప్రసాద్ గారు పెయింటింగ్ వర్క్ చేస్తూ మరి సుదీర్ఘకాలంగా ఆయన పనిచేశారు. ఆకస్మికంగా ఆయన మరి కాళ్ళు చేతులు పనిచేయకుండా మరి కూర్చుండిపోయేటువంటి దుస్థితి రావడంతో ఇక్కడ నూకరాజు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి దాకే ధనలక్ష్మి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి ఈయన యొక్క పరిస్థితిని గుర్తించి వీరికి నడక మార్గాన్ని కలిగేటువంటి విధంగా ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఈ యొక్క వస్తువుని వారికి బహుకరించడం జరిగింది. ఈ విధంగా కార్మికుల యొక్క సంక్షేమాన్ని కాక్షించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మేడే దినోత్సవం సందర్భంగా అభినందనీయులు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడే దినోత్సవం వర్ధిల్లాలని అందరం కూడా కోరుకుంటున్నాం.